ఒంగోలు పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థిని మార్చిందా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా టీడీపీ బాస్ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా మాగుంట తనయుడు రాఘవరెడ్డికి సీటు ఇవ్వాలని భావించింది. కానీ అక్కడ ఎవరి బలమెంతో తెలుసుకున్న చంద్రబాబు వ్యూహం మార్చారు. కొడుక్కి కంటే తండ్రికి సీటు ఇస్తేనే గెలిచే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు భావించారు. దీంతో ఎంపీ టికెట్ను మాగుంటకి ఖరారు చేసినట్లు సమాచారం. ఒంగోలుతో పాటు పెండింగ్లో ఉన్న విజయనగరం, కడప, అనంతపురం సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. హస్తం పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన మాగుంట 1998, 2004, 2009 ఎన్నికల్లో ఆ పార్టీ తరపున ఒంగోలు ఎంపీగా పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. 2014 ఎన్నికల్లో టీడీపీలో చేరి అక్కడి నుంచే ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2015లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికలకు ముందు మార్చిలో సైకిల్కు రాజీనామా చేసి ఫ్యాన్ గూటికి చేరారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ఒంగోలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు మాగుంట. ఈసారి ఎన్నికల్లో జగన్ ఒంగోలు ఎంపీ టికెట్ మాగుంటకు కేటాయించకపోవడంతో ఆయన వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక ఒంగోలు టికెట్ శ్రీనివాసులకే ఫైనల్ చేసినట్లు సమాచారం.